ప్రభునందు దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగుగాక. ఇదినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమంచు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 7వ ముద్ర పరలోకములో విప్పబడింది. ఆయన విప్పినవాడు మన పరలోకపు యేసుక్రీస్తు ప్రభువే. పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, 7 దూతలు సింహాసనం ఎదుట దేవుని సన్నిధిలో రెడీగా ఉన్నారు. వారు 7 కూడా బూరలు 7 బూరలు ఒక్కొక్కరు పట్టుకొని ఉన్నారు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, ఈ 7 దూతలకు బూరలు ఉన్నాయి, వీరి కాకుండా మరొక దూత చేత సువర్ణ ధూపార్తి ఉంది. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలతో కలుపుటకాయ అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడను. అతని చేతిలో ఉన్న ఈ యొక్క వేరొక దూత చేతిలో ఉన్న సువర్ణ ధూపార్తిని చేత పట్టుకొని ఈ ధూపార్తిని పరిశుద్ధుల ప్రార్థనలు దేవదూతల చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిలో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. అనగా పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, అనగా సువర్ణ ధూపార్తి పట్టుకొని ఉన్న ఆ దూత బలిపీఠం మీద సింహాసనము మీద ఉన్న మన ప్రభు సన్నిధిలో అగ్ని మండుచూ రాజుచూ ఉన్నది. దానిలో ఉన్న నిప్పులను తీసుకొని ఆ నిప్పులతో ఆ యొక్క ధూపార్తిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. అనగా ఇది ఉగ్రత, దేవుని యొక్క జడ్జిమెంట్, ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్ని కుమ్మరించబడింది. అందువల్ల ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు భూమి మీద కలిగాయి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడ్డారు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు తెల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, మంచు వలె కరిగిపోతాయి. కానీ రక్తవర్ణముగా ఉన్నాయి ఈ యొక్క వడగండ్లు. అగ్నియు పుట్టి భూమిపైన పడవేయగా రక్తముతో మిళితమైన ఈ వడగండ్లు అగ్ని రాజపెట్టుతూ ఉన్నాయి. అవి భూమి మీద పడవేయగా అందువలన భూమి 3వ భాగం కాలిపోయాయి. అనగా నిప్పు. ఈ మొదటి దూత బూర ఊదగా రక్తవర్ణపు మిళితమైన వడగండ్లు భూమి మీద పడవేయగా అగ్ని పుట్టి భూమి అంతా కూడా 3వ భాగము కాలిపోయింది. చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చ గడ్డి అంతయు కాలిపోయాను.
రెండవ దూత, మొదటి జడ్జిమెంట్ భూమి మీద అయిపోయింది. రెండవ జడ్జిమెంటు ఊదినప్పుడు, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచూ ఉన్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అగ్ని మండుచూ ఉంటుంది. ఇది పెద్ద పర్వతము, పెద్ద కొండ వంటి దాని మీద మండుచూ ఉన్నది అగ్ని. దానిని సముద్రం మీద పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఇది రెండవ జడ్జిమెంట్. మండుచూ ఉన్న ఆ కొండ సముద్రం మీద పడవేసినప్పుడు 3వ భాగము ఆ యొక్క సముద్రపు జలచరాలు చచ్చిపోయినాయి. సముద్రముపై ప్రయాణం చేస్తూ వ్యాపారం చేస్తున్న ఓడలు 3వ భాగం కూడా నాశనమైపోయాయి. ఇక 10వ వచనంలో 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలి నదుల 3వ భాగం మీద, నీటి బుగ్గల మీద పడారు. ఇక తాగడానికి నదుల్లో నీరు, నీటి బుగ్గలు వాటిని కూడా కాల్చివేయబడ్డాయి. ఎలాగా? ఆ యొక్క మండుచూ ఉన్న నక్షత్రము ఆకాశం నుంచి నదుల మీద పడగా 3వ భాగము నాశనం అయిపోయాయి. కాబట్టి ఆ నక్షత్రము పేరు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళన్నీ కూడా మాచిపత్రి వలె చేదైపోయి ఉన్నాయి. వాటి వలన మనుషుల్లో అనేకులు ఆ చేదు నీటిని తాగి చచ్చారు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగము చీకటి కమ్మినట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరాల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో ఈ యొక్క ఎగురుచు ఉన్న ఒక పక్షి అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఈ విధంగా మనము ఈ బూరలు ఊదినప్పుడు జరుగుతూ ఉన్న నాశనము భూమి మీద మనము చూస్తూ ఉన్నాం. 4 బూరలు ఊది ఉన్నారు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము, ఆకాశము నుండి ఒక నక్షత్రము రాలింది. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడును. 5వ దూతకు అగాధములో ఉన్న పాతాళపు తాళపు చెవి అతని వద్ద ఉంది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచును. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలము నట్టి వాటికి మిడతలకు కూడా తేళ్ల వలె బలము ఇయ్యబడను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదకైనను గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమైనకు అయినను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఆయను. అనగా దేవుని ముద్ర కలిగిన వారిని చెట్లు చేమలు ఆ యొక్క గడ్డికి వృక్షములకు హాని చేయకూడదని వాటికి అధికారం ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వ. బాధ అనగా కరిచినప్పుడు, అవి తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ వారికి కలుగుతుంది. ఎంతో భయంకరమైన బాధ. ఆ దినములలో మనుషులు మరణము వెదుగుతూ ఉన్నారు, కానీ అది వారికి దొరకదు.
చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోను. మిడతలు రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మెరయు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి. ఈ యొక్క ఈ దర్శనమును చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ 5వ దూత బూర ఊదినప్పుడు చాలా భయంకరమైన సంగతి మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జడ్జిమెంట్స్. భూమి మీద ఉన్న ప్రజలు దేవుని విసర్జించిన వారి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఈ యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అనంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్తధారలో కడగబడాలి. అప్పుడు నీ జీవితము ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించబడుతుంది. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.